హైదరాబాద్‌లో కూడా ఈ ఈస్ట్, వెస్ట్ దగ్గర కూడా చాలా డిఫరెన్స్ ఉండింది. ఈస్ట్ బాగా డెవలప్ చేసే ఉద్దేశంతో ఉన్నారు అని కూడా అంటున్నారు. అది ఇప్పుడు ఈవెన్ పాత గవర్నమెంట్ కూడా ఉంది కానీ ఒకప్పుడు చూసుకుంటే 30 years బ్యాక్ వెళ్ళిపోతే విజయవాడ హైవేస్ నెంబర్ 1. ఇప్పుడు విజయవాడ హైవే లాస్ట్. ఎందుకంటే ఇటువైపు అయిన డెవలప్మెంట్ గ్రోత్ అక్కడ అవ్వలేదు. అక్కడ ఏముంది విజయవాడ హైవేలో మీకు తెలిసింది ఏముంది చెప్పండి? అదే రామోజీ ఎందుకు ఫిలిం సిటీ అవ్వలేదంటారు ఒకటి మరి? ఉంది. దానివల్ల టూరిస్ట్ ఇల్లు కొనుక్కొని ఉంటారు కదా అక్కడ. వస్తారు 2 రోజులు స్పెండ్ చేస్తారు వెళ్ళిపోతారు. వరంగల్ హైవేలో ఏముందండి? యాదగిరిగుట్ట. అందులో గుడికే, అది కూడా గుడే కదా, గుడికి వెళ్తారు భక్తులు దర్శనం చేసుకుని 2 ఇల్లులు కొనుక్కొని ఉండేది చాలా తక్కువ, ఉండరు అంటే తక్కువ శాతం. అదే మీరు వెస్ట్ జోన్ తీసుకుంటే ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి, ఎన్ని ఐటీ ఇండస్ట్రీస్ వచ్చాయి, అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్, యూట్యూబ్ అవన్నీ ఇటువైపే ఉన్నాయి. సో అందుకనే అక్కడే డెవలప్ ఒకే ఏరియాలో గవర్నమెంట్ ఫోకస్ అటు పెట్టారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రహ్మాండంగా చేశారు, ఎక్సలెంట్. అంటే నియోపాలిస్ రోడ్డు కానీ 100 కోట్ల ఎకరం. ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్కి వెళ్తే మనం అమెరికాలో ఉన్నామా లేకపోతే హైదరాబాద్లో ఉన్నామా అన్న ఫీలింగ్. రజనీకాంత్ గారు వచ్చినట్టు అదే అన్నారు. ఆయన ఎప్పుడో 10-15 years తర్వాత వస్తే ఇట్ ఈస్ నథింగ్ లెస్ దాన్ కాలిఫోర్నియా, టెక్సాస్ అన్నారు. అట్లా బయట నుండి మన ఓన్ ఇండియన్స్ ఎన్ఆర్ఐ 15-20 సంవత్సరాలు వచ్చాక నేను హైదరాబాద్లో ఉన్నానా, న్యూజెర్సీలో ఉన్నానా అనేది ఉంది. సో ఫోర్ సస్టైనబుల్ సిటీ ప్లానింగ్ ఈజ్ వెరీ గుడ్. లేటెస్ట్ ఆర్కిటెక్చర్, లేటెస్ట్ టెక్నాలజీ, మైవన్ టెక్నాలజీ, ఐజీబీసీ స్టాండర్డ్స్, స్పోర్ట్స్ సిటీ, ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వస్తుంది, గోల్ఫ్ కోర్స్ వస్తుంది, ఏఐసిటీ వస్తుంది, స్కిల్డ్ యూనివర్సిటీ వస్తుంది, ఆనంద్ మహేంద్ర గారిని చైర్మన్గా పెట్టారు. అట్లా అమరావతిలో కూడా చూసుకుంటే అక్కడ కూడా అలా వస్తున్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏపీని డెవలప్ చేసిన ఘనత ఉంది. ఓకే, కానీ ఇప్పుడు అమరావతి డెవలప్ చేయలేకపోతున్నారు ఆయన. అదే ఇప్పుడు నేను అడిగేది. ఇప్పుడు హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఐటీకి ఒక పెద్ద భూమి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారే. ఆయన వల్ల ఈరోజు హైదరాబాద్ ఇలా ఉండింది అని అంటారు. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా అక్కడ ఎందుకు ఈ గ్రోత్ని చూడలేకపోతున్నాం? విటమిన్ ఎం. ఎందుకంటే యునైటెడ్ ఏపీ ఉన్నప్పుడు ఇన్కమ్ వాజ్ దేర్ గుడ్. ఇప్పుడు ఆ ఇన్కమ్ వాళ్ళకి రావట్లేదు, విడిపోయారు. 2024 June 2 కల్లా హైదరాబాద్తో సంబంధాలు తెగిపోయినాయి. అంతవరకు ఎంతో కాస్త కోస్తో వెళ్ళేది, ఇప్పుడు అది లేదు కదా. సో వాళ్ళంతా ఇన్ఫెంట్ జస్ట్ బార్న్ బేబీ, జస్ట్ బేకరీ అని ఉంటుంది. జస్ట్ బార్న్ అంటే పుట్టిన తర్వాత కూర్చోవాలి, బంగరాలి, పాకరాలి, తర్వాత నడవాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు రెవెన్యూ అనేది పెద్ద ఇష్యూ అయిపోయింది. దాదాపు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత 3 లక్షల కోట్ల మేరకు డిస్కషన్ వేరియస్ ఇండస్ట్రీస్, వేరియస్ సెగ్మెంట్స్, వేరియస్ కంట్రీస్తో అయింది. కానీ రియల్గా మెటీరియలైజ్ అవ్వడానికి టైం పడుతుంది. ఇప్పుడు ఐఆర్ఆర్ డెవలప్ చేయాలి, ఓవర్ అదానీ, అంబానీ, పెద్ద పెద్ద వాళ్ళందరూ, టెస్లా, ఈక్వినిక్స్, డేటా సెంటర్స్, గూగుల్, మైక్రోసాఫ్ట్ అందరితో కూడా డిస్కస్ చేసి బాగా లోకల్గా, ఇంటర్నేషనల్ చేయాలి. బట్ ఫిజికల్గా డబ్బులు మన అకౌంట్లో పడాలి. ఓకే, డబ్బులు పడకుండా ఏమీ చేయలేం. ప్లానింగ్ ఈజ్ ఆప్షన్. ఆల్రెడీ పాత బిల్డింగ్ 70-80% ఫస్ట్ టర్మ్లో ఏవైతే ఉండిపోయి అవన్నీ కంప్లీట్ చేస్తున్నారు. హైకోర్టు, గవర్నర్ బంగ్లా, ఐఏఎస్ ఆఫీసర్ క్వార్టర్స్, గవర్నమెంట్ ఆఫీసు, అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్ అని ఉంది. ఆ సీడ్ యాక్సెస్ రోడ్లో 60-70 వేలు అయిపోయింది గజం. ఒకప్పుడు 30 వేలు ఉండేది. చంద్రబాబు నాయుడు వస్తానని తెలిసి బాగా పోయింది. ఇంకా డీల్స్ అవ్వాలి అంటే అమరావతి ఇప్పుడు క్యాపిటల్ అనేది లేదు మన దగ్గర. ఆంధ్రాకి క్యాపిటల్ అనేది చూపించాలా. మన ఇక్కడ తెలంగాణ, హైదరాబాద్ చూపించుకుంటాం, అక్కడ ఏం చూపిస్తారు? దానివల్ల అంత అమరావతి డెవలప్ అవ్వడానికి 2-3 ఫేజ్లు పడుతుంది. ఫేజ్ 1 అయినా కంప్లీట్ ఒక స్కెలిటన్ వస్తుంది, స్ట్రక్చర్, ఇక్కడ ఇది వస్తుంది, ఇక్కడ ఇది వస్తుంది. అక్కడ నుండి 20-30 కిలోమీటర్లు అటు క్యాపిటల్ స్టార్ట్ అయితే మిగతా ఏరియా డెవలప్ అవుతుంది. స్లోగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. తుళ్ళూరు, కాజాగూడ, తాడేపల్లి చాలా ఉన్నాయి ఊర్లు. ఆ పక్కన గుంటూరు, నంబూరు, పెద్దనంబూరు, నాగార్జున నగర్, కాకాణి, పెద్ద కాకాణి, చిన్న కాకాణి, చాలా ఊర్లు ఉన్నాయి. అవన్నీ కూడా డెవలప్ అవ్వాలంటే మెయిన్ స్కెల్టన్ బాగుంటుంది. ఇప్పుడు మెయిన్ స్కెల్టన్ ఒక మంచి పని అంటే నరేంద్ర మోడీ ఈసారి గవర్నమెంట్ అమరావతి క్యాపిటల్ అని ఇంకెవరు మార్చలేరు, అది ఫిక్స్ అయింది. 15,000 కోట్లు దాని పేరుని ఇచ్చారు. సో ఇట్స్ లాస్ట్ టైం ఆ మిస్టేక్ జరిగింది అక్కడ. ఈసారి కేర్ తీసుకున్నారు. సో ఏంటంటే ఇంకెప్పటికీ ఏ సీఎం వచ్చినా, ఏ పార్టీ వచ్చినా మార్చడానికి లేదు. అదొక మంచి ఉద్దేశం. ఆడవాళ్ళు, మగవాళ్ళు 5 సంవత్సరాలు కంటిన్యూగా ఎంత 350 రోజులు, 380 రోజులు ఎదురు చేశారు. ఏదైతే ధర్నా చేశారు, బయటకు వచ్చి వంట వార్పు కార్యక్రమాలన్నీ చేశారు. చేసినందువల్ల ఆ బ్రాండ్ మిగిలిపోయింది.
కానీ దాన్ని డెవలప్ చేసి ఇంకా ఐ థింక్ హైదరాబాద్ సమానంగా హైదరాబాద్ ఒక మెట్టు ఎక్కువ చేయాలనేదే ప్లాన్. ఇద్దరు సీఎంలు పోటీ పడుతున్నారు. ఇద్దరు ఒకటే టీం నుండి వచ్చారు, పెద్దన్న చిన్న ఇక్కడ తమ్ముడు. సో ఈయన హైదరాబాద్ చేయాలనుకుంటాడు, ఆయన అమరావతి చేయాలనుకుంటాడు. కాకపోతే ఆయనకు ఒక ఎడ్జ్ ఓవర్, మనకు కొద్ది అంటే డబ్బులు వాళ్ళ మీద కొద్ది బెటరు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ బెటర్. ఇప్పుడు మన సీఎం కొద్ది టైం పట్టవచ్చు, ఆయనకి అనుభవం ఉంది, డబ్బులు ఉంటే టకటకమండి 75 yearsలో కూడా ఆయన 18 గంటలు ఎంతో కష్టపడతాడంట. అందరు సీఎంలు ఉండొచ్చు. సో ఈయనకున్నటువంటి ఆయన తెలుసు ఐటీలో దిట్ట. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఏమన్నారు, మై చంద్రబాబు సార్ ఐటీకే బాగా సీకుతాం అన్నాడు, అంత పెద్ద ఆయన. ఇండియాలో ఎంతమంది సీఎంస్ ఉన్నారు నీకు తెలుసు, 30-40 మంది సీఎంస్ ఉన్నారు. కొన్ని స్టేట్లకి ఇద్దరు ఉన్నారు, లేదా డిప్యూటీ సీఎం ఉన్నారు. సో వాళ్ళ చంద్రబాబు నాయుడుకు ఉన్న స్టేటస్ సింబల్, ఈజ్ నాట్ ఏ పొలిటికల్ లీడర్, ఈజ్ ఏ CEO అంటారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. అడ్మినిస్ట్రేషన్ ఆయన ఎంత స్ట్రాంగ్ చేస్తాడు అనేది మన అందరికీ తెలుసు. 1990s 2000 ఒక పర్యటించాడు జనాల్ని. అంటే మంచిగా డెవలప్ చేస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది, ఐటీ డెవలప్ అయిందంటే సైబరాబాద్ ఎవరి పైన ఉందో చంద్రబాబు గారు డెవలప్ చేస్తారంటారు. మిగతా వాళ్ళు వచ్చి చేసిన మేజర్ క్రెడిట్ గోస్ టు హైటెక్ సిటీ ఎవరు డెవలప్ చేస్తే చంద్రబాబు. అండ్ మరీ ముఖ్యంగా మన ఎన్ఆర్ఐస్ అంటే అది తెలుగు రాష్ట్రాలకి చెందిన దాంట్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేయడానికి, భూములు కొనడానికో, ఫ్లాట్లు కొనడానికో, ప్లాట్లు కొనడానికో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండేవారు. ఇప్పుడు ఈ ట్రంప్ తీసుకున్న డెసిషన్స్ వల్ల వాళ్ళ మైండ్లో ఏమైనా చేంజెస్ చూస్తున్నామా మనం? డెఫినెట్గా చూస్తాం. ఎందుకంటే ఒక ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ తయారైపోయింది మైండ్లో. ఓకే, అంతమంది జస్ట్ పెట్టేసేవారు థింక్ చేయకుండా. ఇప్పటికే అవుతున్నాయి, కొద్దిగా వెయిట్ అండ్ వాచ్లో పడ్డారు. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తుందని ఎవరికీ తెలియదు. ఉన్నవాడు వస్తే పరిస్థితి వేరే ఉంటుంది, కొత్తవాడు వస్తే పరిస్థితి ఏంటంటే మనం చూస్తాం, విట్నెసింగ్ అక్కడ కానీ ఇక్కడ కానీ. అవును. సో ఎన్ఆర్ఐస్ చాలా దే వెరీ టిపికల్ పీపుల్. అంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఇండియాలో పెట్టడానికి ముందడుగులోనే ఉన్నారు. కానీ ఈ గత 1-2-3 years పరిస్థితి బట్టి దే ఆర్ ఆల్సో రీథింకింగ్ టు ఇన్వెస్ట్. ఇప్పుడు నేను ఆంధ్రాలో ఇన్వెస్ట్ చేస్తాను, నెక్స్ట్ వేరే గవర్నమెంట్ వస్తే మరి ఈ పాలసీని మార్చవచ్చు కదా. మన దగ్గర ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, రేపు బీజేపీ వస్తుందా, టీఆర్ఎస్ ఎవరికి తెలియదు, ఇద్దరు కలిసి వస్తారా అని. వస్తే మళ్ళీ ఇప్పుడు ఈయనైతే వాళ్ళు కూడా అవే పెట్టుకుంటారు కదా, నా పేరు రావాలి, నా ఎయిర్పోర్ట్కి నా పేరు ఉండాలి, బస్ స్టాండ్కి నా పేరు ఉండాలి, అని చిన్న విషయాలు, సిల్లీ విషయాలు. సో ఆ క్లారిటీ మిస్సింగ్ ఉంది. ఇప్పుడు మీరు చెప్పలేరు ఎవరు వస్తారో, మీరు చెప్పగలుగుతారు ఇంకా 4 సంవత్సరాలు మనం చెప్పలేం. ఇంకా తెలంగాణలో 3.5 సంవత్సరాలు ఉంది, ఆ 3.5 సంవత్సరాలు ఎవరు వస్తారు అనేది ఇట్స్ ఎ బిగ్ $1 billion క్వశ్చన్. సో దాని మీద అంటే వెయిట్ అండ్ వాచ్ సీన్లోకి వచ్చారు ఎన్ఆర్ఎస్. కొంతమంది కొంతమంది లెట్ సీ ఫర్ సమ్ మోర్ టైం, ఇంకో సంవత్సరం అయితే క్లారిటీ వస్తుంది అంటున్నారు. క్లారిటీ వచ్చాక ఏ డివిజన్, ఏ జోన్, ఏ పర్టికులర్ సెగ్మెంట్ పెరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ వస్తుంది. ఇప్పుడు 4th సస్టైనబుల్ సిటీ వర్క్ కానీ స్టార్ట్ అయ్యి ప్రోగ్రెస్ అయితే డెఫినెట్గా శ్రీశైలం పికప్ అయిపోయి. ఒకప్పుడు పికప్ ఆల్రెడీ 70-80 వేలు అమ్ముతున్నారు గజం మెయిన్ రోడ్డుకి. సో వీళ్ళు వర్క్ స్టార్ట్ అయ్యి మెట్రో, కారిడారు, రైలు, తర్వాత ఎయిర్పోర్ట్కి దగ్గర చాలా, ఇప్పుడు శ్రీశైలంలో more than 100 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కానీ కొన్ని ప్రాజెక్ట్స్ ఆగి ఉన్నాయి. ఎందుకంటే ఈ ఫోకస్ కడతారా లేదా, కడితే ఎప్పుడు కడతారు, అంతవరకు ఈ గవర్నమెంట్ ఉంటుందా లేదా, 5 సంవత్సరాలు అయిపోతుందా, ఇవన్నీ రకరకాల క్వశ్చన్లు మైండ్లో తిరుగుతున్నాయి. ఇప్పుడు ఈ అప్కమింగ్ ప్రాజెక్ట్స్లో కూడా డిలేస్ చూస్తున్నాము అంటున్నారు, ఎందువల్ల అంటారు? అప్కమింగ్ ప్రాజెక్ట్స్ మీరు అడుగుతుంది ఏంటంటే చాలామంది అడ్వాన్స్ ఇచ్చున్నారు. అంటే 30 days, 60 days, 90 days. రేట్లు పెరిగితే ఒక పక్క గవర్నమెంట్ చెప్తుంది, గత 1.5 yearగా ప్రైస్లు పెరగలేదు, కానీ ఇప్పుడు పెరుగుతాయి అంటున్నారు. కానీ పెరుగుతాయా లేదనేది అనడం వేరు, రియాలిటీ వేరు. మీరు సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ మైండ్లో ఉండాలి, తర్వాత ఇంప్లిమెంట్ చేయాలి, అప్పుడు సక్సెస్. మైండ్లో లేకుండా మీరు సక్సెస్ అవ్వలేరు. మైండ్ సెట్ ఎలా ఉండదు దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సక్సెస్ రిక్వైర్స్ 2 things, 1 in mind and 1 in implementation. అది చూసుకోవాలి. ఇక్కడ ఏమైందంటే మైండ్లో కన్ఫ్యూజన్ అరేంజ్ అయిపోయింది. అందుకని వాళ్ళు ఎవరైతే అడ్వాన్స్ ఇచ్చారో మినిమం అమౌంట్ బ్యాక్ ఇచ్చేయమంటున్నారు. ఎందుకంటే కొన్ని ప్రాజెక్ట్స్ అనుకోకుండా చాలా లేట్గా, భారీగా డెలివరీస్ లేట్ అవుతున్నాయి. కొనుక్కునే వాళ్ళందరూ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు డెలివరీ తిరిగి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఇప్పటికీ కొన్ని పరిస్థితి వస్తుంది కదా. వస్తే అప్పుడు వాళ్ళు ఈఎంఐ కట్టాలి, రెంట్ కట్టాలి. ఇప్పుడు ఒక ఫాదర్ ఉన్నాడు 57 సంవత్సరాలు బుక్ చేసుకున్నాడు, 60 సంవత్సరాలు రిటైర్ అయితే
3 సంవత్సరాలు వస్తుంది, అక్కడ వెళ్ళిపోతాను. ఇప్పుడు అది ఇల్లు డెలివరీ కాలేదు, స్టాఫ్ క్వార్టర్ ఖాళీ చేసేయమంటారు. ఇప్పుడు ఆయన రెంట్ కట్టాలి, మళ్ళీ కొత్త ఇల్లుకి ఈఎంఐ కట్టాలి. కట్టలేరు కదా, రిటైర్ అయ్యి ఇన్కమ్ పడిపోతుంది. అవును. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంతా భూమిలో ఉంది, అన్ని వేలు ఉన్నాయి, గజానికి 70,000 80,000 ఇవన్నీ చెప్తూ ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరి దగ్గర మనీ అంత అయితే సఫిషియెంట్గా లేదు. ఇవి చెప్పుకోవడానికే తప్ప ఎక్కడ అమ్మకాలు కొనుగోళ్ళు ఇవన్నీ జరుగుతున్నాయి అనేది కూడా కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. కాదంటారా మీరు? లేదండి, రియల్ ఎస్టేట్ ఇస్ తిండి బట్ట గూడు, రోటీ కపడా మకాన్ చాలాసార్లు చెప్పాము. దాన్ని ఎవరు జీరో చేయలేరండి. జీరో చేయలేరు, బట్ బయట ఉన్న డబ్బులు ఉన్నాయండి. హైదరాబాద్లో, తెలంగాణలో, ఆంధ్రలో డబ్బులు లేవంటే నేను ఒప్పుకోను, డబ్బులు ఉన్నాయి. కాకపోతే ఆర్చి తూచి అడుగులేస్తున్నారు. ఇప్పుడు పర్చేసింగ్ కావచ్చు, సేల్స్ కావచ్చు జరుగుతున్నాయా? మీరు డబ్బులు లేవంటే నేను ఏ షాపింగ్ మాల్ వెళ్ళి ఖాళీ ఉందా, ఏ మల్టీప్లెక్స్ అయినా ఖాళీ ఉందా, ఏ హోటల్ అయినా ఖాళీ ఉందా? డబ్బులు అయితే ఏం చేస్తున్నారు? కాకపోతే డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కువ జాగ్రత్త ఎక్కువ పడుతున్నారు. కేర్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. రేపొద్దున నక్ష క్లారిటీ లేదు. మీకు చిన్న ఎగ్జాంపుల్, ఒక గురువు గారు 2 కొడుకుల్ని, చీకటి ఉంది, చేతిలో టార్చ్ లైట్ ఉంది, ఒక 3 కిలోమీటర్ చీకట్లో నడవాలన్నాడు. ఒక కొడుకు ఏంచి మా నాన్న పని పట్టలేదు, ఏది చీకటి వెళ్ళడంతో బుద్ధి ఉండాలి కదా అనుకున్నాడు. ఎందుకంటే వాళ్ళకి ఒక 5 అడుగు అంటే 50 మీటర్లు 100 మీటర్లు దూరం కనిపిస్తుంది. రెండోవాడు ముందు 100 మీటర్లు వెళ్ళి అక్కడిని మళ్ళీ టార్చ్ చేసుకొని ఇంకో 100 మీటర్లు వెళ్ళిపోయాడు. ఇద్దరు ఆయన కొడుకులే, బట్ ప్రాసెస్ నేను ఇక్కడ ఆగిపోయాడు, ఆయన వెళ్ళిపోయాడు. వినాయకుడికి శివుడికి మన కుమారస్వామి పెద్ద ఆయన ఇద్దరికి టెస్ట్ పెడతాడు. ఈయన మొత్తం బాడీ చుడితే ఆయన మొత్తం దేశం అంతా తిరిగి ఓడిపోతాడు. సో ఐక్యూ లెవెల్స్ వేరే ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఎన్ఆర్ఐస్ ఆర్ హోల్డింగ్ లిటిల్ బిట్ బ్యాక్, బట్ ఇప్పుడు కొనడం మళ్ళీ ఇప్పుడు కొద్దిగా స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇయర్కి ఇప్పటికి కొత్త గవర్నమెంట్ వచ్చాక సెకండ్ ఇయర్లో కొద్దిగా బాగానే స్టార్ట్ చేశారు. బట్ ఇంకా పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే రేట్లు ఇప్పుడు కొనుక్కునేవాడు అదృష్టం ఏంటంటే దే ఆర్ గెటింగ్ 1.5 year old ప్రైస్. సో కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆలోచించుకుంటూ కొనుక్కోవడం బెటర్. ఇంకా తగ్గదు. ఓకే, రాతిగయి బాతిగయి. ఇప్పుడు ఫైనల్ గా రియల్ ఎస్టేట్ కి సంబంధించి ఏం చెప్తారు మీరు? రియల్ ఎస్టేట్ ఈ టైంలో కొనేసుకోవడం బెటర్ అంటారా? 100%, 120% ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చేసేసేయండి. ఓకే, ఎందుకంటే ఫ్యూచర్లో దీన్నే 30% ఎక్కువ ఇచ్చి కొంటారు మీరు. స్టాంప్ డ్యూటీ పెరుగుతుంది, బేస్ వాల్యూ పెరుగుతుంది, దాన్ని బట్టి అర్థం చేసుకోండి మీరు. ఓకే, సో ప్రస్తుతానికైతే మార్కెట్ అయితే బాగుంది, డబ్బులు ఉన్నాయంటారు అందరి అంటే దగ్గర. ఫుల్ స్వింగ్లో ఉందని చెప్పను, బట్ పికప్ అయింది. లాస్ట్ 3-4 monthsలో సైడ్ విజిట్స్ అవుతున్నాయి, ట్రాన్సాక్షన్ క్లోజ్ అవుతున్నాయి. మా దగ్గర ఉన్న టీం కూడా చాలా క్లోజ్ చేస్తారు. ఇదేంటి జూలైలోనే ఆషాఢ మాసం, జనరల్ మంచి మొన్న శ్రావణ మాసం వచ్చింది. ఆషాఢ మాసంలో కూడా మా వాళ్ళు డీల్స్ చేశారు. అంటే మీ స్ట్రాటజీ, మీ రిక్వైర్మెంట్, మీ యూసేజ్, పెళ్ళైంది, భార్య వచ్చింది, ఇల్లు కావాలంటే ఆషాఢం అని ఆపలేరు, లేకపోతే ఇంకో మార్కెట్ బాగాలేదు, నా ఇల్లు అయితే కావాలి కదా, రెంట్కో సేల్కో. సో ఇట్ డిపెండ్స్ అపాన్. ట్రేడర్స్ తగ్గారు, ఓకే, ఇన్వెస్టింగ్ తగ్గింది. బట్ క్యాపిటల్ కన్జంప్షన్ అనే వాళ్ళు రెగ్యులర్గా కొనుక్కొని ఇన్వెస్ట్ చేయాల్సి. కొంతమంది మార్చి లోపల ఇన్వెస్ట్ చేయాలి, ఐటీ ప్రాబ్లం కానీ లేదా ట్యాక్స్ క్యాపిటల్ గెయిన్ కొన్ని రీజన్స్ ఉంటాయి. వాళ్ళు మార్కెట్ ఉన్నా లేకపోయినా కొంత ఒక పర్టికులర్ సెగ్మెంట్ కొంటూనే ఉంటారు, ఒక పర్టికులర్ సెగ్మెంట్ ఆగుతారు, ఒక పర్టికులర్ సెగ్మెంట్ సగం 50% ఆగుతారు, 50% కొనుక్కుంటారు. ఒక 30 years నుంచి మీరు రియల్ ఎస్టేట్లోనే ఉన్నారు. మార్కెట్ ఎలా ఉంది అనేది మీ మాటల్లోనే తెలిసిపోతుంది. యాక్చువల్లీ మీ మాటల కన్నా కూడా మీ కళ్ళు చెప్తూ ఉంటాయి ఎక్కడ కొనాలి, ఏం కొనాలి అని. అంత ఎక్స్పర్ట్స్ ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికైతే హైదరాబాద్లో మార్కెట్ బాగుంది. హైదరాబాద్లో నా అనుభవం ప్రకారం నెక్స్ట్ 10 years ఇట్ ఈస్ గోయింగ్ టు రాక్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్. ఎందుకంటే హైదరాబాద్ గ్రోత్ని ఎవరూ ఆపలేరు. అటు మేబీ కొద్దిగా డబ్బులు వచ్చి ఫస్ట్ ఫేజ్ అయితే అమరావతి కూడా అదే స్టేజ్ ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా స్లో ఉంది, బట్ ఫ్యూచర్లో దట్ ఈస్ ఆల్సో. ఎందుకంటే ఎందుకు ఈ మాట ఎంత ఖచ్చితంగా ఎలా చెప్తానంటే, నేను 30 సంవత్సరాల నుండి అప్స్ అండ్ డౌన్స్ చూశాను. హైదరాబాద్లో ఉన్న రేట్లు ఎక్కడా లేవు. ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు, ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, మెంటరింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ప్రాజెక్ట్ మార్కెటింగ్. అంటే 100 రీజన్స్ చెప్తాను మీకు. రాజు కారణాన్ని 100 సేవలు, నేను పైకి రావడానికి 100 కారణాలు ఉన్నాయి. అంటే హార్డ్ వేలు వచ్చాం. మేము బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఫోన్లే లేవు, సోషల్ మీడియా లేదు, ఫేస్బుక్ లేదు, ఇవన్నీ. పేజర్ అని ఒక ఇన్స్ట్రుమెంట్ ఉండేది. పేజర్లో మెసేజ్ వచ్చేది, మెసేజ్ ఎస్టీడీ బూత్కి వెళ్ళి ఫోన్ చేశాను. ఇప్పుడు ఒక మొబైల్ ఉంటే మొత్తం ప్రపంచం అంతా మీరు మాట్లాడవచ్చు. మీకు అది ఇప్పుడున్న జనరేషన్ అదే తేడా. ఇంకోటి ఏంటంటే కమిట్మెంట్ అండ్ డెడికేషన్. రియల్ ఎస్టేట్ అనగానే మోసం అని గుర్తొస్తుంది. అందరూ చేయండి, 10 మందిలో కూడా మోసం చేస్తే 10 మిగతా 9 మంది చెడ్డోళ్ళు అనుకుంటారు. మనం ఎన్ని కూడా ఉంటుంది. ప్రాపర్టీ కొనుక్కునేటప్పుడు క్లియర్ టైటిల్, ఈసీ,
గవర్నమెంట్ పర్మిషన్స్ లింక్ డాక్యుమెంట్ చూసుకొని కొనుక్కుంటే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టినప్పుడు ఎప్పుడు కూడా మోసపోలేదు. ఎస్. సో ఎవరికైనా దీని మీద ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కావాలని మన సపరేట్ వర్టికల్ ఉంది, వాళ్ళకి సంప్రదిస్తే మనం డెఫినెట్గా వీళ్ళు హెల్ప్ దెమ్. మన దగ్గర ఎక్కడెక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, లాజిక్స్ ఏంటి, ఏం డెవలప్మెంట్స్ వస్తాయి, పాస్ట్లో ఏమొచ్చాయి, ఫ్యూచర్లో ఏమో అనాలిసిస్ చేస్తాం మేము మా దగ్గర టీమ్ ఆఫ్ పీపుల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. రియల్ ఎస్టేట్ గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.